వైసీపీ అవినీతి పరులు అక్రమార్కుల విషయంలో చంద్రబాబు మెతక వైఖరి తెలుగుదేశం క్యాడర్కి అస్సలు మింగుడు పట్టం లేదు. ఒక పక్కన జగన్ రెడ్డి ఎవరిని వదలను, ఎక్కడున్న లాకొస్తా, బ్లూ బుక్, డిజిటల్ బుక్ రప్ప రప్ప అంటుంటే చంద్రబాబు మాత్రం నేను కక్ష సాధింపు రాజకీయాలు చెయ్యను, ప్రజలకు వైసీపీ నాయకుల గురించి చెప్పి అప్పుడు వాళ్ళను చట్ట ప్రకారం శిక్షిస్తా అంటుంటే టీడీపీ క్యాడర్కి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. వైసీపీ అధినేత నుంచి కార్యకర్తల దాకా 5 ఏళ్లు జగన్ రెడ్డి పాలనలో వాళ్ళు చేసిన అవినీతి అరాచకాలను ప్రజలు చూశారు. అటువంటి జగన్ గ్యాంగ్ గురించి చంద్రబాబు ప్రజలకు ఎప్పుడు చెప్తారు, ప్రజలను ఎప్పుడు ఒప్పిస్తారు, ఎప్పుడు చర్యలు తీసుకుంటారు అని క్యాడర్ కూడా అడుగుతోంది. వైసీపీ సైకోల మీద చర్యలు తీసుకోవటం లేదని టీడీపీ నాయకులు కార్యకర్తలు చాలా కోపంగా ఉన్నారని చంద్రబాబుకు కూడా తెలుసు. ఇదే విషయాన్ని నిన్న అసెంబ్లీలో కూడా చెప్పారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయిపోయింది. అవినీతిలో మునిగి తేలిన రోజా, పెదిరెడ్డి, బోమన కరుణాకర్ రెడ్డి, రజని, పేరిన్ నాని, జోగి రమేష్, రాచమల్లు శివప్రసాద్, తోపుతుత్తి బ్రదర్స్, కేతిరెడ్డి లాంటి వాళ్ళు ఇంకా బయటే ఉన్నారు. వీళ్లను ఎప్పుడు జైల్లో వేస్తారని క్యాడర్ ఎదురు చూస్తుంది. సోషల్ మీడియాలోనూ ఇదే చర్చ నడుస్తుంది. ఇప్పటికే కొంతమంది పోలీసు అధికారులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఐఏఎస్లు కూడా అలాగే ఉన్నారు. ఇక ఇలాగే 3 ఏళ్లు పూర్తయితే ఒక్కడు కూడా మాట వినడు. చివరి 2 సంవత్సరాలు వైసీపీ సైకోలు రెచ్చిపోతారు. జగన్ రెడ్డి వాళ్ళను ఇప్పటి నుంచే రెచ్చగొడుతున్నాడు. అందుకే చంద్రబాబు వీళ్ళ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. మేనమేషాలు లెక్కిస్తే కుదరదు, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ వైసీపీ గజ దొంగలు శిక్షించమనే వాళ్ళు అధికారం ఇచ్చింది. ప్రజలకు జగన్ గ్యాంగ్ గురించి అంతా తెలుసు. ఇప్పటికే చంద్రబాబు ఏమీ చేయట్లేదని ప్రజలు అనుకుంటున్నారు. మంచికి మంచి, చెడుకు చెడు అనేది చంద్రబాబు పాటిస్తే చాలా మంచిది.